ద ప్రొటెక్షన్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్, ద బెనిఫిట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ రహస్య స్థలములో నీకు కాపుదల దొరుకుతుంది. ఆమేన్. యు విల్ హ్యావ్ ప్రొటెక్షన్. దేర్ ఇస్ అ ప్రొటెక్షన్. ఇక్కడ ఈ యొక్క లోకంకు సంబంధించి G+ కేటగిరీ, ఒకవేళ అది హై సెక్యూరిటీ అనుకుంటే, ఇంకా ఏమైనా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉంది ఈ అనే ప్రపంచంలో ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటే, దానికన్నా మించినది ఎవ్వరు కూడా ఇవ్వలేని కాపుదల, మనుషులు ఎవ్వరు కూడా ఇవ్వలేని కాపుదల నీకు ఈ రహస్య స్థలము ద్వారా నీకు ప్రభు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కాపుదలలో కలిగే ప్రయోజనాలు చూడండి ప్రియులారా. నీకు అనేకమైన ప్రమాదాలు నిన్ను చుట్టుకుని ఉండవచ్చు. అనేకమైన దేర్ ఆర్ మెనీ డేంజర్స్ అరౌండ్ యూ. నీ చుట్టూరు కూడా అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదాల మధ్యలో నీవు ఉన్నావు. అయినా కానీ ఆ కాపుదల ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆ కాపుదల ప్రియులారా ఒక 10 రకాలు ఇక్కడ మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 10 రకాల ప్రమాదాల నుంచి ప్రభు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హీస్ కీపింగ్ యూ అవే ఫ్రమ్ 10 kinds ఆఫ్ డేంజర్స్. ఈ యొక్క కీర్తన ఆధారంగా చేసుకుని మీ మధ్యకు నేను తీసుకుని వస్తున్నాను. 91వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇది మొదటిది. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. 3వ వచనంలో చెప్పబడుతుంది, వేటకాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడు. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, వేటగాడు తను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయుధాలు తీసుకుని నీ మీదకు వస్తున్నాడు నిన్ను బంధించడానికి. 3 రకాలైన ఆయుధాలతో వస్తున్నాడు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వాడు ఉపయోగిస్తున్న ఆయుధాలు చూడండి. ఒకటి ఏంటనంటే గాలము. చేపలు పడతారు, గాలం. వాడు ఉపయోగిస్తున్న గాలము, చాలా మంది గాలాలు వేస్తూ ఉంటారు. జాగ్రత్త. సాతానుడు అనేక మందిని ప్రేరేపించి గాలాలు వేయడానికి వాడు పురికొల్పుతూ ఉంటాడు. ఆ గాలాలకు నువ్వు చిక్కుపోవద్దు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు ఉపయోగించే ఇంకో ఆయుధము ఉరి. ఈ ఉరి ఏంటంటే కొంతమంది ఈ యొక్క కుందేలను పట్టడానికి పొదల్లో కొన్ని స్నేర్స్ పెడతా ఉంటారు. స్నేర్స్, ఉరులు అలా పెడతా ఉంటారు. సో అవి తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క మెడ అందులో చిక్కుకుపోయి పట్టుబడుతూ ఉంటుంది ఉరులు. సో వేటగాడు కూడా అలాంటి ఉరులు నీ మీద ఎక్కుపడుతూ ఉన్నాడు. ఇంకా ఏంటో తెలుసా? వలలు. అయ్యా, గాలం వేస్తే ఒక్కలే పడుతున్నారు, అలాగే ఉరులు వేస్తే కొన్నే పడుతున్నాయి, కాబట్టి సరే వల వేస్తే చాలా పడతాయి అని చెప్పి వల ఉపయోగిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, ఆ యొక్క వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఇంకోటి 3వది ఏంటనంటే, 5వ వచనంలో చెప్పబడుతుంది, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను నీవు భయపడకుందువు. రెండు కాపుదలలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భయముల నుండి కాపుదల. భయములు, అనేక రకాలైన భయములు మీకు ఉండవచ్చు. అన్ని రకాలైన భయములు, అది ఏ రకమైన భయమైనప్పటికీ అన్ని రకాల భయముల నుంచి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నీ మీదకి ఎగురు బాణములు ఏవైతే ఉన్నాయో, నీ మీదకి ఎగురు బాణములు, సాతాను వాడు ఏం చేస్తున్నాడంటే బాణములు ఎక్కి పెడుతూ ఉన్నాడు నీ మీదకి. నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని వాడికి తెలియడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాడు నీ మీదకి ఆయుధాలు ఎక్కి పెడుతూ ఉన్నాడు, ఆయుధాలు రూపొందిస్తూ ఉన్నాడు, నీ మీదకి వేయడానికి బాణములు రూపొందిస్తూ ఉన్నాడు. అయితే అవేవి కూడా నీ మీద పని చేయవు. ఆమేన్. 91వ కీర్తన 6వ వచనంలో చెప్పబడుతుంది ఏంటంటే, చీకటిలో సంచరించు తెగుల నుండి కాపుదల, అలాగే రోగముల నుండి కాపుదల. ఆమేన్. తెగుల నుండి కాపుదల. తెగుల నుంచి ఎలా కాపుదల? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా పిల్లరా, ఆ ఐగుప్తులో ఉన్నారు, గోషెనులో. అయితే ఐగుప్తీయులకు ఆ తెగులు సంభవించాయి, కానీ అదే ఐగుప్తులో గోషెనులో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏ మాత్రము కూడా తెగులు సోకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో సంచరించు తెగులుకైనను ఏ రోగమైనను నీ దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే ప్రతి అపాయం నుండి నీకు కాపుదల. 7వ వచనంలో
నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. 8వది మనం చూస్తున్నాము, నీ మార్గములన్నిటిలో కూడా కాపుదల. 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, యు విల్ హ్యావ్ ఏంజలిక్ ప్రొటెక్షన్. నీకు దేవదూతల కాపుదల ఉంటుంది. ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపుదల ఉంటారు. అపొస్తలుడైన పౌలు గారు ఇదిగో వాడ బద్దలైపోయి నడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ దేవుని యొక్క దూత నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలిచి, పౌలా భయపడకుము అని బలపరిచిన దేవదూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? అయితే నీకు దేవుడు అన్న యొక్క దేవదూతలను కాపుదలగా ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎటువంటి ప్రమాదంలో ఉన్నా కానీ. 9వది, రాళ్ల నుండి కాపుదల. రాళ్ల నుండి కాపుదల ఏంటండి? కీర్తన గ్రంథం 91వ కీర్తన 12వ వచనం తెలియచేయబడుతుంది. రాళ్ల నుండి కాపుదల అని అంటే నీవు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు దెబ్బలు తగలవు. అంటే ఎదురు దెబ్బలు అంటే ఇది మళ్ళా ఫిజికల్ ఎదురు దెబ్బలు కాదు. నీ లైఫ్లో నీకు ఎదురు దెబ్బలు, నీ లైఫ్లో, నీ జీవితంలో నీకు ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి కొన్ని. అవి నీకు తగలకుండా ఆయన కాపాడతాడు. అంతేకాదు ఈ రాళ్ల వలన ఎదురు దెబ్బలు. ఇంకొకటి, రాళ్ళు నీ మీద పడకుండా ఆయన కాపాడతాడు. రాళ్ళు నీ మీద పడకుండా కాపాడడం అంటే ఏంటి అనంటే ఎవరైనా రాళ్ళతో కొడతారని కాదు. రాళ్ల వంటి మాటలు నీ మీద పడకుండా, లేదు రాళ్ల వంటి అవమానాలు నీ మీద పడకుండా, నిందలు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. 10వది ఏంటి అని అంటే 13వ వచనము, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను ఇదిగో భుజంగములను అనగద్రొక్కెదవు. సాతానుపై అధికారాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఇది క్రూర మృగముల నుండి, సర్పముల నుండి, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదాని వెతుకుతూ తిరుగుచున్నాడు. అయితే మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి కలవారై ఉండు అని దేవుని యొక్క లేఖనంలో తెలియజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ రహస్య స్థలములో నీకు కలిగే ప్రయోజనం ఏంటనంటే కాపుదల. ఈ 10 రకాలైన ప్రమాదాల నుంచి నీకు కాపుదల.